నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఆదివారం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు జెండా ఎగరేద్దామంటే పేర్ని నాని నైట్ నుంచి రద్దు చేస్తారు. దాని గురించి ఎందుకు రచ్చ చేయాల్సిన అవసరం ఏందో అర్థం కాలేదమ్మా. అలా రోడ్డు గవర్నమెంట్ సోటు నీ ఇంటి ముందేమి ఎగరేయలేదుగా, పక్కనే జెండా ఎగరేసుకున్నారు. వాళ్ళ మీద నీకు ఎందుకు అంత గోల? నువ్వు ఎగరే, పక్కనే నీకు పార్టీ ఉంది, నీకు జెండా ఉంది, నువ్వు ఎగరేయి. నీ బాధ ఏందో అర్థం కాల. అట్లాగే పోలీసులను తిడుతున్నావు. ఎందుకయ్యా పోలీసులను తిడతావు నువ్వు? నీకు పోలీసులు అంటే ఇంకా భయపెడతావు అనే ఉద్దేశంలోనే ఉంటావు నువ్వు. అంటే పోలీసులు నీ కింద బానిసరా? ఇంకా మారదా నీ బుద్ధి? ఎప్పుడు మారతారు? ఎప్పుడు నేర్చుకుంటారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీస్తున్నారయ్యా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ పేరు తీసేస్తున్నారయ్యా మీలాంటి వాళ్ళు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని జారనీయకుండా మళ్ళీ టికెట్ ఇవ్వకుండా చేయాలని మేము కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఆయన పోలీసు వాళ్ళని పేర్ని కిట్టు కూడా నైట్ పిఎస్ ముందు సగం రద్దు చేయడం జరిగింది. పట్నం నరసి నేను అంటుంది అదేనమ్మా. జనసేన కార్యకర్తలు ఉన్నారు, ఆ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద వెళ్ళి పోరాడు. నీ పార్టీ తరఫున వాళ్ళ మీద వెళ్ళి పోరాడు. నువ్వు పోలీస్ స్టేషన్లకి ముందు ధర్నాలు చేయడం ఎందుకు? పోలీసుల మీద ఎగరటం ఎందుకు? పోలీసులను నోటికి వచ్చిన తిడతాలు ఎందుకు? ఎందుకు అసలు అవన్నీ అవసరమా? అట్లాగే ఈ పేటీఎం బ్యాచ్ కూడా అట్లాగే తెస్తున్నారు వీడియోలు. పోలీసులు మాట్లాడే తెస్తున్నారు. వీళ్ళు తిట్లేంది ఇట్లా. అది తీసేది పూర్తి వీడియోలు తీయండి బాబు, జనం చూస్తారు. పేర్ని కిట్టు భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు కోసమే పేర్ని నాని వాళ్ళు చేస్తున్న వార్తలు పేరునైన కిట్టుకు ఒక పేరు ఉందమ్మా. అది వాళ్ళ నాన్న వల్ల ఇంకా చెడగొట్టుకుంటున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే హైదరాబాద్లో ఆయన గురించి చాలా అయినా, హైదరాబాదే మొత్తం చరిత్ర, అక్కడేం లేదు. పేరునైన కిట్టుది మొత్తం చరిత్ర అంతా హైదరాబాదే, ఆడేమీ లేదు. కుకటపల్లిలో కానీ కేబిహెచ్పి కానీ ఆడ అడిగినా కానీ పేరుని కిట్టు గురించి చెబుతారు. అట్లాంటి చరిత్ర ఉంది పేరునైన పిట్టికి. ఎందుకు చెడగొట్టుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు పోలీసులని మన పేర్ని నాని అన్నాడు, మా కేసులు ఏం కొత్త కాదు, పెట్టుకొని ఏమన్నా వేసుకొని భయపడదు అన్నట్టు అదే అదే మైనస్. నువ్వు పోలీసుకు విలువ ఇవ్వట్లేదు. నువ్వు పోలీసులను భయపెట్టే అంతాడివా? ఒక నాయకుడు అయితే నాయకుడి లక్షణాలు ఉండాలి, అడగాలి. నువ్వు తప్పులు అడుగు, ఏం జరుగుతుందో ఏందనేది అడుగు. నువ్వు వెళ్ళు, నీకు జెండా పెట్టారు, నువ్వు వెళ్ళి ఆ ముందు జెండా పెట్టు. నీకు పార్టీ ఉందిగా, లేదా ఇంకా పక్కనే నువ్వే జెండా ఎగరేసుకో. నీ ప్లేస్లో ఏం పెట్టలేదు వాళ్ళు, గవర్నమెంట్ ప్లేస్లో పెట్టారు, రోడ్డు మీద పెట్టారు. నీ ప్లేస్లో ఏమైనా పెట్టారా? వెళ్ళి కేసు పెట్టు. ఏం దమ్ము లేదా, భయం లేదా? అంటే పోలీసులకి విలువ ఇవ్వట్లేదా నువ్వు? అన్ని గొడవలు చేద్దామనే కదా ఉద్దేశం. చెత్త రాజకీయంగా చెత్త సన్నాసుల్లాగా తయారవుతున్నారు. మారాలి ఇప్పటికైనా అని మేము కోరుకుంటున్నాం. మొన్న 12 తారీఖులో సేమ్ అదే